10వ తరగతి ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. అక్కడికి మా ఇంటికి చాలా దూరం. అందుకని నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు మా అమ్మ. నేను చదువుకోవడానికి 10వ తరగతి వరకే చాలులే, ఆడపిల్ల ఏం చదువుతుంది, చదివిన కాడి నుంచి ఇంటికి నుంచి బయటకు పంపడానికి భయం, అది ఎవరిని తీసుకుని వెళ్ళిపోతుందో, మనం చెప్పినట్టు వినదో అని భయపడ్డారు. మా అమ్మ మాత్రం అది చదువుకోవాలి, చదువుకొని మంచి జాబ్ చేయాలని నన్ను చదివించిన తర్వాత అక్కడ హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ సెట్ అవ్వడానికి ఒక నెల రోజుల పైనే పట్టింది. ఎందుకంటే నేను వెళ్ళింది విలేజ్ నుంచి కాబట్టి నాకు అక్కడంతా కొత్తగా అనిపించింది. కొత్త పరిచయాలు ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు ఉంటేనే మాత్రమే నాతో ఉండి, డబ్బులు లేకపోతే వేరే వాళ్ళతో ఉండి, నా దగ్గర ఏమీ లేనప్పుడు మాత్రం నన్ను ఒంటరిగా వదిలేసి, నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టించి, ఆ తర్వాత నన్ను వాడుకొని వదిలేసేవారు. వదిలేసిన తర్వాత నేను ఒంటరిగా ఉండేదాన్ని. నేను మెస్ భోజనానికి కూడా ఒక్కదాన్నే వెళ్ళి ఒక్కదాన్నే వచ్చేదాన్ని. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ కూడా ఇవ్వలేదు. బయట వాళ్ళు ఫోన్లు, సీనియర్ రకాల ఫోన్లు తీసుకుని ఫోన్ చేసేదాన్ని. ఇంటికి 2 నిమిషాలు మాట్లాడేదాన్ని అంతే. ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఒక్కదాన్నే పడుకునేదాన్ని. డిగ్రీలో ఒక అక్క నాకు పరిచయం అయింది. ఆ అక్క మెస్లో నాతో పాటు కూర్చోబెట్టుకుని ఆ అక్కతోనే నన్ను కాలేజీకి తీసుకువచ్చి ఏమన్నా కావాలంటే బయటికి వెళ్ళి, వాళ్ళకి పర్మిషన్ ఉండేది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి నాకు ఏమన్నా కావాలంటే తీసుకొచ్చేది.